దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినమైన ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో మనమందరము చేరి ఇలా ప్రభువుని స్తుతించి ఘనపరచి మహిమపరచడానికి ప్రభు మనకిచ్చిన ప్రాముఖ్య సమయాన్ని బట్టి దేవదేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లును గాక. పిల్లల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుని కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. దయచేసి మీ బైబిల్ తెరిస్తే పరిశుద్ధ గ్రంథమైన క్రైస్తవ ప్రపంచానికి దేవుడిచ్చిన ఒక అద్భుతమైనటువంటి గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఓ చిన్ని వచనాన్ని మనము చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదివి ధ్యానం చేద్దాం. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనేను. సరిపోతుందండి. ప్రభు తన వాక్యము ద్వారా మాట్లాడును గాక. చిన్న ప్రార్థన. నమ్మదగిన తండ్రి, భయంకర దినాల్లో ఉన్నాం ప్రభు. ఈ చివరి కాలంలో, అంచె అపాయకరమైన కాలంలో మమ్మలను ప్రవేశపెట్టి ఈ రోజు వరకు సజీవులుగా కాపాడినందుకు వేల కొలది స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. నువ్వెంతైనా మంచి దేవుడవు, ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఈ సమయంలో ఈ పునరుద్ధాన ఆదివారపు ఆరాధనలో నీ మాటలు వినడానికి నీ పిల్లలందరినీ స్థలానికి నడిపించారు. నీ మాటలు వింటున్నా మాతో మాట్లాడి నీవే మహిమకు మమ్మల్ని సిద్ధపరచండి. ఎంతవరకు పాటల ద్వారా మహిమ పొందారు, ధ్యాన కీర్తనలో తోడుగా ఉన్నారు. నీవే వాక్యం ద్వారా కొద్ది నిమిషాలు మాట్లాడమని, నీ మహిమ కలిగిన కృపను మాపై విస్తరింప చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా ప్రార్థించి పొంది ఉన్నాము. ఆమేన్. ప్రభు పేరట చేరిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేద్దాం. ప్రియ స్నేహితులారా, చదువుకున్న వాక్య భాగంలో ఏమని రాయబడి ఉందంటే మరొకసారి చదువుతున్నాను. మరియా ఈ మాటలన్నీ తలపోసుకొనుచు హృదయములో భద్రము చేసుకొనెను. ప్రభువునందు స్నేహ పూర్వకంగా దేవుని వాక్యాన్ని వింటున్న దైవ పిల్లలారా, ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలోంచి ఒక చిన్ని మాటను ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. ఏమయ్యా వచ్చినమో అని మనం చదివాము. మరియా ఈ మాటలన్నీ తలపోసుకొనుచు తన హృదయములో భద్రము చేసుకొనుచు ఉన్నది. ఈరోజు మన ధ్యానం ఏమిటంటే హృదయాన్ని భద్రము చేసుకో.
అందరూ ఆ మాట చెప్పండి. భద్రము చేసుకో అనండి. ఏమిటండి? భద్రం చేసుకో. గత అనేక దినాలుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. మరి మీరు యూట్యూబ్ ఫాలో అయితే క్రైస్తవుడా సరి అయిన దానిని ఎంచుకో, క్రైస్తవుడా వదలుకో, క్రైస్తవుడా ధరించుకో, క్రైస్తవుడా అప్పగించుకో. ఇలా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు క్రైస్తవ దేవుని పిల్లలకు అందించడానికి ప్రభు కురిపించారు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. ఈ సమయంలో ఓ చిన్ని వచనం, భద్రము చేసుకో అనండి. అనమాట భద్రము చేసుకో. ప్రియులారా, క్రైస్తవ ప్రపంచంలో ఒక విశ్వాసి దేనిని భద్రపరుచుకోవాలి, దేనిని పదిలపరుచుకోవాలి? పదిలపరుచుకో. పదిలము భద్రపరుచుకో. చదువుకున్న వాక్యభాగంలో యేసయ్య శరీరధారిగా ఈ లోకములో జన్మించినటువంటి ఆ సమయం అది. ఆయన శరీరధారిగా ఈ లోకంలో మానవునిగా, ఆయన దేవుడయ్యుండి మన కొరకు మానవునిగా జన్మించాడు. ఆయన యజమాని అయ్యుండి మన కొరకు దాసునిగా దిగి వచ్చాడు. ఆయన గొప్పవాడయ్యుండి ఏమీ లేని రిక్తునిగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన తండ్రి అయ్యుండి మన కొరకు కుమారుడుగా వచ్చాడు. ఆ దేవాది దేవుడు ఈ లోకములో జన్మించడానికి ఒక కన్యకను ఎన్నుకోవడం జరిగింది. ఆమె మరియా. ఆయన జన్మించాడు. ఒక పశువుల తొట్టెలో ఆయన పరుండబెట్టబడ్డాడు. అట్లాంటి సమయాన, అలాంటి ప్రాముఖ్యమైనటువంటి దైవికమైన సమయాన ఓ ప్రాంతంలో, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వాళ్ళకి ప్రత్యక్షమయ్యింది. వారి చుట్టూ వెలుగు ప్రకాశించగా భయపడ్డారు. ఏం భయపడకండి, సర్వలోకానికి మహా సంతోషకరమైనటువంటి శుభవార్త మీకు తెస్తున్నాను. మీకు రక్షకుడు పుట్టాడు. ఈయనెవరో కాదు, ఈయన సాక్షాత్తు సర్వశక్తి గల దేవుడే. ఆయన రాజ్యము గొప్పది, శాశ్వతమైన రాజ్యము. ఆయన రాజు. ఈ విషయాలు గొర్రెల కాపర్లకు చెప్పగా వారు, మన కొరకు రక్షకుడు పుట్టాడట. యోధా బెత్లెహేములో ఒక రక్షకుడు మన కొరకు జన్మించాడట. మనం వెళ్ళాలి, ఆయన చూడాలి. ఒక శిశువు బుద్ధి గుడ్డలతో చుట్టబడి ఆ పశువుల తొట్టెలో పరుండబెట్టబడ్డాడట. మనం కసిగా వెళ్ళి చూడాల్సిందే అని వారు ప్రయాణం ప్రారంభించారు. మొత్తానికి బెత్లెహేము వెళ్ళారు. పశువుల తొట్టెలో పరుండబెట్టబడిన ప్రభువుని చూచారు. ఆనందంగా ఇంటికి వెళ్ళే ప్రయాణం చేస్తున్నప్పుడు మరియతో అనేక విషయాలు, వాళ్ళకి దేవుని దూత ఏ విధంగా ప్రత్యక్షమయ్యిందో, ఏమేమి విషయాలు చెప్పిందో, ఏమేమి మాటలు చెప్పాయో
ఆ దేవుని దూత చెప్పిన, గబ్రియేలు దేవుని దూత చెప్పిన మాటలన్నీ ఆలకించినటువంటి వాడు మరియకు అన్ని విషయాలు చెప్తున్నారు. అమ్మా, మేము ఇలా గొర్రెల కాపరులమమ్మా, దేవుని దూత వచ్చింది, విషయాలు చెప్పింది, ఆ ప్రభువుని దర్శించడానికి వచ్చాం అని వారు విషయాలన్నీ చెప్పిన తర్వాత అక్కడ రాయబడిన మాట, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరికీ మిక్కిలి ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యం కలగడమే కాదండి, రాయబడిన మాట ఏమిటంటే, ఈ మాటలన్నీ మరియా తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. చేతులెత్తి ఒక మంచి స్తోత్రం చెప్తారా? మరియా ఆమె తన హృదయములో ఆ మాటలన్నీ విన్నది. గొర్రెల కాపరులు చెప్పినటువంటి ఆశ్చర్యకరమైన సంగతులన్నీ కూడా ఆమె విన్నది. వినినటువంటి ఆమె హృదయములోనంట వాటిని తలపోసుకుంటుందంట. తలపోసుకోవడమే కాదండి, ఆ మాటలన్నిటినీ ఏం చేసింది చెప్పండి? భద్రము చేసుకొనేను. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రోజున దేవుని యొక్క వాక్య భాగములో నుండి ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, ఒక దేవుని పిల్లవాడు, లేక ఒక దేవుని కుమారుడు, ఒక దేవుని కుమార్తె దేనిని భద్రం చేసుకోవాలో కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలన్నదే మా యొక్క చిరు ప్రయత్నం. దేవునికి మంచి స్తోత్రం చెప్తారా? ఏటిని మనం భద్రం చేసుకోవాలి? క్రైస్తవుడు భద్రం చేసుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి? శాస్త్రంగా మనం అన్నిటినీ భద్రం చేసుకుంటూ ఉంటాం. ఆహార వస్తువులను భద్రం చేసుకుంటూ ఉంటాం. మనకున్న సొత్తును భద్రం చేసుకుంటూ ఉంటాం. మనకు కలిగిన సంపదను భద్రం చేసుకుంటూ ఉంటాం. మనకున్న ఏదైతే మనము కలిగి ఉన్నామో, ఇది నాది అని ఏదైతే మనము కలిగి ఉన్నామో, మనదే కాదు అన్నదాన్ని మనం ఏం చేయలేమండి కదండి. పట్టించుకో, నాదేంటి? మీ చెట్టు అయితే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు? మీకు ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, అది మీదే కనుక అయితే, మీ స్థలంలో కనుక ఉంటే దానిని భద్రం చేసుకోరా? అదే రోడ్డు పక్కన ఉందనుకోండి, అదే రోడ్డు ప్రక్కన ఉన్న చెట్టు, త్రోవ ప్రక్కన ఉన్న చెట్టు, యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వెళుతుండగా ఒక చెట్టు కనిపించింది, అంజూరపు చెట్టే. అది తోటలో లేదు, దాని ప్రక్కన ఉంది, త్రోవ ప్రక్కన ఉంది. అదే తోటలో ఉన్న చెట్టు అయితే 3 సంవత్సరాల నుంచి కాయకపోయినా యజమాని వచ్చి నరికే అన్నా, తోటమాల అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం చూద్దాం సార్, దాని చుట్టూ తవ్వుతానండి, ఎరువు వేస్తానండి, నీళ్ళు బాగా పెడతానండి, ఈ సంవత్సరం చూద్దాం. అదే దారి ప్రక్కన చెట్టు చూడండి, దారి త్రోవ ప్రక్కన ఉన్న చెట్టు వెళుతున్నప్పుడు, రే నీళ్ళేమంటే, నేను ఎందుకు అయ్యాలి, అది నాదా అంటాడు, అది నాదా అంటాడు. ఒకవేళ పళ్ళు కోసుకుంటున్నాడు అనుకోండి, రే ఎందుకు కోస్తున్నావు అంటే, నీదా అంటాడు. అవునా కదా? ఎందుకు వస్తున్నా అంటే, ఎందుకు రాళ్ళేస్తున్నా అంటే, నీదా అంటాడు. సరే కోసుకుంటున్నావు కదా, కానీ నీళ్ళు పెట్టరాదు అంటే, నాకే నాదా అంటాడు. ఇందాకేమో నీదా అన్నాడు, ఇప్పుడేమో చూసారా? దారి ప్రక్కన ఉన్న చెట్టుగా మనం ఉండొద్దు, త్రోవ ప్రక్కన ఉన్న చెట్టుగా ఉండొద్దు. ఒక దైవ జనుడు తోట మాలి కలిగినటువంటి, తోట మాలిచ్చే భద్రముగా కాపాడబడుతున్న ఒక చెట్టులే క్రైస్తవుడు ఉండాలి. అలాంటి కృప
వాక్యం విన్న ప్రతి క్రైస్తవులు పొందుదురుగాక. హల్లెలూయా. మిక్కిలి దేవుని సంబంధమైన దైవ ప్రియులారా, ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్య భాగంలో మీకున్న వస్తువులు భద్రం చేసుకోవడం తెలుసు, మీకు ఆహార వస్తువులు భద్రం చేసుకోవడం తెలుసు, మీకు మీ శరీరమును భద్రం చేసుకోవడం మీకు తెలుసు, మీకు మీ వస్త్రాలు భద్రం చేసుకోవడం మీకు తెలుసు. కానీ దేవుడు తన గ్రంథంలో నుండి ఈ రోజు మనలను కొన్నింటిని భద్రం చేసుకోమంటున్నాడు. ఒకటి రెండు విషయాలు మీ ముందుంచి ప్రార్థన చేస్తాను. ఇప్పటికీ దేనిని మనము భద్రం చేసుకోవాలి? మరియా గొర్రెల కాపర్లు చెప్పిన ప్రతి మాటను వాళ్ళు ఏం చేసుకున్నారు చెప్పండి? భద్రము చేసుకున్నారు. క్రైస్తవుడా, ఈ రోజున ఒక దైవజనుడుగా, ఒక గొర్రెల కాపరిగా, దేవుని పిల్లలుగా ఉన్న మిమ్మలను కావలి కాస్తున్న ఒక గొర్రెల కాపరి, సాక్షాత్తు దేవుని చేత ఎంపిక చేయబడిన సమస్తమును వదులుకొని దేవుని కొరకు త్యాగముతో, దేవుని కొరకు నష్టమును సైతము లేక లాభాలను సైతము నష్టముగా ఎంచుకుని లాభ బాటతో కాక నష్టాలతో జీవితాన్ని సాగిస్తూ దేవుని కొరకు సమస్తమును పెంటగా ఎంచుకుని అన్ని విడిచిపెట్టి వెంబడిస్తున్న ఒక దైవ జనుని మాటను భద్రం చేసుకో. దేవునికి స్తోత్రం చెబుదామండి. మరియా సంఘములకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆమె ఒక సంఘములకు సాదృశ్యమైతే ఆమె కన్యకగా కనబడుతుంది. ఆమె ఒక్కడే పురుషుడికి ప్రధానము చేయబడినటువంటి ఒక కన్యక, పరిశుద్ధమైనటువంటి కన్యకగా కనబడుతుంది. సంగమా, అపవాది బోధల చేత, పాపము క్రియల చేత, దుర్బోధల చేత, బెలాము బోధల చేత, యెజబెలు బోధల చేత, నికోలాయితుల బోధల చేత నీవు కళంకము అంటించుకొనని పరిశుద్ధ పరచబడిన వ్యక్తిగా నీవు నిలబడి నీ దైవజనుడు దేవుని దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆ మాటలను, దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆ మాటలను హృదయములో తలపోసుకుంటూ భద్రం చేసుకో. దేవునికి స్తోత్రం చెబుదామండి. ఎవరి హృదయంలో దేవుని మాటలు ఉండవా? ఎందుకు హృదయాన్ని భద్రం చేసుకోవాలి? ఇంకొక వచనం చదవండి అమ్మా, కొంచెం బాగా అర్థం అవుతుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదవండి. 2-3 మాటలు చెప్పుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము, 4 4వ అధ్యాయము ఎంతండి? 20 ఎంతండి? వచ్చినాడు 23 4:23 అంటండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి వింటున్నారా? హృదయములో నుండి జీవధారలు బయటకు వస్తున్నాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. చేతులకి ఒక మంచి స్తోత్రం చెప్పండి. అన్నిటికంటే ముఖ్యముగా. ఏమండి? ముఖ్యం అంటే కొంచెం ఏమండి, మంత్రులలో ముఖ్యమంత్రి ఏమంటే ఆయన కొంచెం ఉన్నతమైన హోదా. ఇప్పుడు చూడండి, ముఖ్యముగా ఇంకా దాని ముందేమన్నాడు? అన్నిటికంటే. ఎన్నిటికంటేనండి? అంటే మన శరీరము కంటే, ఈ శరీరంలో జీవిస్తున్న వస్త్రాల కంటే. కొంతమంది అండి ఏమంటే డబ్బుని ఎంత భద్రంగా దాస్తూ ఉంటారో. ఏదొచ్చిన పాతకాలపు చిన్నపిల్లలకి నేర్పుతారు కదండి ఒక కథ. మొలకడంత ముసలంకి తాటికాయ ఎంత,
బంగాళదుంప బంగారం దొరికితే కాబట్టి బీరకాయ బీరువాలెట్టి థాట్గా ఎంత తాళ వేసిందంట. ఎంత భద్రం అండి బంగారంకి. మన వస్తువు ఎంత భద్రంగా కాపాడుకుంటాం. ఇది నాది అన్న ఆలోచన నీకు రాగానే ఎంత భద్రతో. కానీ బైబిల్ చెప్తుంది ఈ రోజున అన్నిటికంటే నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా హృదయమును భద్రంగా కాపాడుకో, హృదయమును భద్రంగా ఉంచుకో. మొట్టమొదటిగా క్రైస్తవ దేవుని పిల్లలారా, దేవుని వాక్యమును భద్రపరచుకోండి మీ హృదయములో. దేవుని వాక్యమును హృదయములో భద్రంగా ఉండాలి. నీ కొరకు అన్నిశలో కష్టపడుతూ, నీ కొరకు దేవుని దగ్గర నుంచి వస్తున్నటువంటి దైవిక విషయాలను నీకు బోధిస్తున్న దైవ వాక్యమును భద్రంగా కాపాడుకోగలవా? రెండవది, హృదయమును భద్రపరుచుకో. యాండి హృదయాన్ని ఎందుకు భద్రపరచుకోవాలండి? మనందరికీ జగమెరిగినటువంటి సత్యం ఏమిటండి? హృదయాన్ని ఎందుకు భద్రపరచుకోవాలండి అంటే అందరికీ తెలిసిందే. ఏమిటి చెప్పండి? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. చేతులెత్తి మంచి స్తోత్రం చెప్తారా? కాబట్టి ఈ రోజున హృదయాన్ని భద్రంగా కాపాడుకునే ఆ పరిస్థితి క్రైస్తవుడు కావాలండి. అన్ని కాపాడుకోగలుగుతున్నావు నీవు, హృదయాన్ని ఎందుకు భద్రంగా కాపాడుకోవట్లేదని అడుగుతుంది బైబిల్ ఈ రోజున. మరలా నీకున్న ప్రతి వస్తువును భద్రపరుచుకుంటున్నావే, నీకున్న ప్రతి వస్తువును భద్రపరుచుకుంటున్నావే. అది ధనమైనా, బంగారమైనా, వెండైనా, వస్తు రూపములో ఉన్నవైనా, వ్యవసాయ సంబంధమైనటువంటి ఆ పొలాలైనా చాలా భద్రంగా కాపాడుకోగలుగుతున్నావు కదా. దేవుని యొక్క సంఘమా, ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయమును కాపాడుకో, హృదయమును భద్రపరుచుకో. అన్నిటికంటే ఎందుకో తెలుసా? అన్నిటికీ మూలము, అన్నిటికీ కేంద్రం. ఎన్నిటికీ? అన్నిటికీ. ఏంటావి? మార్కు సువార్త చదవండి, చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనమండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21. లోపల నుండి అనగా మనుష్యుని హృదయములో నుండి. ఎక్కడి నుంచి అండి? యేసుబాబు ఈ లోపల ఉన్నప్పుడు అండి కొంతమంది పెద్దోడు వచ్చి, ప్రభువా నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోంచేస్తున్నారయ్యా, ఇది తగునా? మనకు మోషే గారు ధర్మశాస్త్రంలో చాలా విధి విధానాలు మనకి నియమించారు కదా. ఏమిటిది? సంతలోంచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నీళ్లు బాప్తిస్మం ఇచ్చుకునేవారంట, వస్తువులు కూడా. ఏమిటిది అంటే అప్పుడు ప్రభు చెప్తున్నాడు అండి, రే మీకు అర్థం కాలేదా? నోట్లోకి వెళ్ళేది బహిర్భూమిలో వినపడుతుంది, కానీ హృదయములో నుంచి వస్తాయి. హృదయం లోపల నుండి అనగా మనుష్యుని హృదయములో నుండి బయటికి ఏవైతే వస్తాయో అవే మనుష్యుణ్ణి ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తున్నాయి. అవే వాక్యమునకు లోబడకుండా చేస్తున్నాయి. అవే పరిశుద్ధుడిగా ఉండనీయకుండా చేస్తున్నాయి. అవే మారు మనసు లేకుండా చేస్తున్నాయి. అవే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకుండా చేస్తున్నాయి.
ఏమిటో తెలుసా? చదవండి అవి. లెక్క పెట్టండి, ఒక్కొక్కటి లెక్క పెట్టండి. దురాలోచన. దూర ఆలోచన కాదండి. ఏమంటే కొంతమందికి దూరపు ఆలోచన ఉంటుంది. రేపు సంగతి ఏంటని మంచిదేం కాదంటలేదు. ఇదేంటంటే దురాలోచన. ఎవరిని పాడు చేద్దామా? ఇది ఎవరి బుద్ధి? ఎవరిని చెడగొడదామా? ఎవరికి అక్కడ అన్యాయం చేద్దామా? ఎవరి జీవితంలో నిప్పులేద్దామా? ఎవరి జీవితంలో వెలుగుతున్న కొంపలు కూలుద్దామా? ఎవరి బుద్ధి ఇది? ఆడు బుద్ధి, దుర్మార్గుడు బుద్ధి, అపవాది యొక్క తెలివి. ఏమండి? అబద్ధికుడైన అపవాది యొక్క మాట్లాడరే జ్ఞానం. కాబట్టి అది వద్దు మనకి. దురాలోచన, జారత్వము, దొంగతనం, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదోషణ, అహంభావన, అవివేకము. ఇవే లోపల నుండి అనగా మానవ మధ్యస్థము నుంచి, మానవ మనస్సులో నుంచి, మానవ హృదయములో నుండి బయటికి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును. ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఎన్ని ఉన్నాయండి? ఏమైనా లెక్క పెట్టారమ్మా మీరు? ఆవిడ చదువుతుంది, నేను చెప్తున్నాను అని ఖాళీగా చూస్తున్నారా? ఏమండి? ఎన్ని కనబడ్డాయండి ఇక్కడ? 13 ఉన్నాయంట. చేతులెత్తి ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఎందులోని? మీ హృదయంలో ఏమున్నాయా? అవి నశించును గాక. ఒక్కటి ఉన్నా మనం అపవిత్రులమైపోతామండి. అందుకే ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హృదయములో వాక్యము, దైవ జనుడు ద్వారా చెప్పబడిన వాక్యము ఎందుకు భద్రంగా ఉండలేదంటే ఆల్రెడీ ఇవి మన హృదయంలో ఏమైపోయినాయి? భద్రంగా ఉండిపోయినాయి. అర్థమవుతుందా? విచిత్రం ఏంటంటే ఉండకూడని ఇవి భద్రంగా దాచేసుకుంటున్నాం. ఏమంటే కొంతమంది చూడండి, బీరువా నిండా చిరుగుపోయిన సొక్కాయలు, బొత్తాలు ఉండిపోయిన సొక్కాయలు. ఇలా అనేటప్పటికి టక 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 అంటే వెనకాల చిరిగిపోతాయి. అలాంటి అన్ని బీరువాలు ఎట్టేసుకుని లెక్కెట్టేస్తూ ఉంటారు. 1, 2, 3, 4. అయ్యో ఇన్నున్నాయో. నీ అతి తెలివి మండి ఒక్కడి పనికి రాదేది. కానీ నువ్వేం చేస్తున్నావు చెప్పండి? అవి సిరుగుపోని తెలుసు, బొత్తాలు లేవని తెలుసు. ఏమంటే అర్థమవుతుందండి? వేసుకుంటే ఎందుకు పనికిరావని తెలుసు. లెక్కటెత్తనా 1, 2, 3, 4. అవి ఉన్నాయి నాకు. ఇవి ఎన్నున్నా నువ్వు వాటిని ఉపయోగించుకోలేవు. అలాగే ఈ రోజున క్రైస్తవ జీవితంలో ఒక 13 మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 13 మన హృదయంలో ఉన్నాయండి. అందుకే వాక్యం భద్రంగా ఉండలేదు. దేవునికి మన హృదయం భద్రంగా ఉండలేకపోతుంది. వాక్యం మరలా జ్ఞాపకం చేస్తున్నాను. దురాలోచన, దొంగతనము, జారత్వము, వ్యభిచారం, కామ వికారము, మత్సరము, అవిధేయత, అహంకారము, దేవదోషణ, మత్సరము. ఇది చాలా ప్రమాదం అండి. మత్సరము అనండి మీరు. ఏంటంటే అది మత్సరము అంటే బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటో తెలిసిందండి. బైబిల్ ఇచ్చిన అర్థం చెడిపోయిన కళ్ళు అని అర్థం అంట. ఏమంటే ఎవరికైనా ఉన్నాయా చెడిపోయిన కళ్ళు? కొంతమందికి గుడ్డి కళ్ళు అండి, కనబడవు. మరి కొంతమందికి మెల్ల కన్ను, నన్ను చూస్తారు మీతో మాట్లాడతారు. కొంతమందికి గమ్మ కన్ను ఉంటాయండి. బైబిల్లో పువ్వ కళ్ళు అని ఉంది బైబిల్లో. కానీ ఈ రోజున కొంతమందికి చెడిపోయిన కళ్ళు, మత్సరముతో నిండిపోయిన కళ్ళు. మత్సరము దాన్ని అంటున్నా నేను. బైబిల్ ఏం
తెలుసా? మత్సరము ఎముకలకు కుళ్ళు అని రాయబడింది బైబిల్. ఎదుట వాని మేలు వారవలేని మత్సరం. కొంతమందికి ఇదేంటో కానీ తెగులు ఏంటో తెలియదు కానండి, కొంతమంది ఎదుట వారు మేలుగా మంచిగా దీవించబడుతుంటే, ఆశీర్వదించబడుతుంటే, ఏమంటే వారి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంటే, ఏమంటే అందుకే మన పల్లెటూరు భాష పచ్చగా ఉంటుంటే వారవలేని వారు. కొంతమంది కళ్ళు మంచివి కావండి, ఆ కళ్ళు కూడా మార్పగునుగా. వాడు చూసారనుకోండి, ఆ పూట గేదె పాలు తెలుసా మీకు? ఏంటో కానీ మత్సరముతో నిండిన కళ్ళు. కాబట్టి ఈ 13 మన హృదయంలో ఉండిపోయాయి కనుక వాక్యము భద్రంగా ఉండలేకపోతుంది. ప్రభువా, నా హృదయమును భద్రపరుచుకుంటాను. ఈ రోజున చేతులెత్తి మంచి స్తోత్రం చెప్పండి. ఈరోజు మీకు నేర్పుతున్నటువంటి ఒక చిన్ని అంశం ఏమిటంటే భద్రపరుచుకో. ఒకటి, దేవుని వాక్యమును భద్రపరుచుకోండి. రెండవది, మీ హృదయమును భద్రపరుచుకోండి. ఇంకా మూడవది ఉంది, చాలా సింపుల్, తేలిగ్గా ఉంటుంది. ఆ మాట కూడా చదివేసి ప్రార్థన చేసేసుకుందాం. 1 యోహాను పత్రిక, ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుందండి. యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును కనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. చేతులెత్తి వచ్చే స్తోత్రం చెబుదాం. మూడవది ఏమిటంటే, ఒకటి వింటున్నారమ్మా, ఒకటి దేవుని మాటలను భద్రపరచుకోవాలి. రెండవది మన హృదయమును భద్రపరచుకోవాలి. మూడవది మనలనే మనము భద్రపరుచుకోవాలి. మన దేహమును కూడా ఏం చేయాలండి? భద్రపరుచుకోవాలి. అక్కడ రాయబడిన మాట. కొంతమంది ఏమిటంటే, హృదయము దేవుని ఆలయం, హృదయం శుద్ధిగా ఉంటే చాలు. నేను కాదంటే, హృదయ శుద్ధి కలిగిన వారు దేవుని చూస్తారన్న వాక్యమును నేను తప్పుపట్టడం లేదు. కానీ అదే సమయంలో ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది. ఈ దేహము దేవుని ఆలయము అనండి. దేహము, హృదయం కాదండి. హృదయం ఆలయం అని బైబిల్ ఎక్కడ లేదు. అదేదో మన పెద్దలాగా మనకి నేర్పేశారు, దాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఆ రకమైనటువంటి అపోహలో మీరు ఉండొద్దని మనవి. మన దేహము దేవుని వలన అనుగ్రహించబడింది. అది దేవుని ఆలయం. అది ఎవడైనా దీనిని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడని. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు దేవుని చేత అమూల్యమైన పరిశుద్ధ రక్తము చేత కొనబడిన వారు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ వచనాలు వింటున్నారు. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును. అంటే మనము మన మట్టుకు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రభువా నన్ను భద్రంగా కాపాడు. ఆయన కాపాడుతాడు, కానీ నీ వైపు నుంచి కూడా పాపము జోలికి వెళ్లకుండా నువ్వు కాపాడుకోవాలి. పాపపు మనస్సు లేకుండా, అపవిత్రమైన మనస్సు దరి చేరకుండా, అన్యాయపు జీవితం దరి చేరకుండా నీ మనస్సును, నీ హృదయాన్ని, నీ శరీరాన్ని నువ్వేం చేయాలి చెప్పండి? కాపాడు. అలా కాపాడుకోవడానికి ఈ శరీరమును నలగొట్టాలి. ఈ శరీరమును దేవుని వాక్యములకు లోపరచాలి.
అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమన్నారో తెలుసా అండి? అనేకులకు ప్రకటించిన తర్వాత నేనే ఒకవేళ భ్రష్టుడైపోతానేమో, నేనే తొలగిపోతానేమో, నేనే దేవునికి దూరం అయిపోతానేమో, నేనే భక్తికి, ప్రార్థనకు, విశ్వాసానికి, సమర్పణకి, త్యాగానికి, మారు మనసుకి, దైవిక విషయాలకి నేనే దూరం అయిపోతానేమో అని నా శరీరమును నవలగొడుతున్నాను, నా శరీరమును దేవుని వాక్యమునకు లోపరుస్తున్నాను అన్నాడంట ఆయన. అంటే మనలను మనము భద్రం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండమ్మా. అక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు, అక్కడ పాపం కనబడుతున్నప్పుడు, పాప సంబంధమైన విషయాలు కనబడుతున్నప్పుడు మనం దూరంగా ఉండడం చాలా ప్రాముఖ్యం. మొదటి కీర్తనలో ఏం చెప్పాడండి ఆయన? ఆలోచనతో నడవద్దు, పాపుల మార్గములో నిలవద్దు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు. ఏమండి అంటే నిన్ను నువ్వేం చేసుకోమంటున్నాడు ఆయన? భద్రపరుచుకుని ఆయన అనుగాని చోట, అనుమానమున్న చోట. వేమన్ గారు పద్యంలో అనువుగాని చోట, ఏమంటే మనం నిలబడకూడని ప్రదేశాలు ఏంటండి? అక్కడ నిలబడటం మనకు మంచిది, శ్రేయస్కరం కాదు, ఉండకూడదంట. అనుమానం ఉన్న చోట ఎక్కడండి? వేమన్ గారు చక్కగా చెప్పాడు ఆయన, అనువుగాని చోట, అనుమానం ఉన్న చోట. దాన్ని నేను అంటాను బైబిల్. దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గములో, అపహాసకుల నడిచే త్రోవలో జాగ్రత్త. నిన్ను నువ్వు భద్రం చేసుకో, నిన్ను నువ్వు భద్రంగా కాపాడుకో. అలా భద్రంగా కాపాడుకునేవాడు ఎవరంటే దేవుని మూలముగా, దేవుని బీజము ద్వారా, పరిశుద్ధ రక్తము చేత, యేసయ్య చేత కడగబడి, పుట్టబడి, శుద్ధీకరించబడినటువంటి వారు తమను తాము ఏం చేసుకోగలరు చెప్పండి? భద్రపరు. ఈ రోజున నీవు దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలంటే నీ హృదయాన్ని ముందు నువ్వు భద్రం చేసుకో. అందుకే భక్తుడు అంటాడు, నా హృదయమును నీ వాక్యమునకు లోపరిచాను, ఇది తుది వరకు నిలిచే నిత్య నిర్ణయం అని 119వ కీర్తనలో భక్తుడు తెలియపరిచాడు, హృదయమును లోపరిచాడు. మరలా చెప్తున్నాను, హృదయం తొందరగా, గుర్రం తొందరగా లోపడదు, కాడికి ఎద్దు తొందరగా లోపడదు. ఏమండి? కాడి ఎత్తగానే ఏమండి ఆ ఎద్దు వెలుపల దాపల రావాలి అంటే దానికి ఏం కావాలి? శిక్షణ, నల్లగా కొట్టుట. అవును, మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడానికి శిక్షణ చేద్దాం, సాధన చేద్దాం, భక్తి సాధన చేద్దాం. కాడికి లొంగని ఎద్దు దెబ్బలకు లోబడును అన్నాడండి ఇర్మియా గ్రంథంలో. కాబట్టి క్రైస్తవ జీవితంలో 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. 1, దేవుని మాటలను హృదయంలో భద్రం చేసుకుందాం. ఆమేనండి. 2, మన హృదయమునే భద్రం చేసుకుందాం ముందు. ఏమంటే దేనండి? కేంద్ర కర్మాగారం ఇది. ఎన్నింటికి? అట్టట్లేదు. ఎన్నింటికి? దురాలోచనకి. కేంద్రం ఏదండి? దొంగతనానికి కేంద్రం ఏది? అట్టట్లేదు మీరు. అమ్మా మీకేమైనా అలా ఉన్నాయా ఏంటి? నరహత్యకు, వ్యభిచారాలకి, కామ వికారాలకి, మత్సరానికి, అవిధేయతకి, అహంకారానికి, అవిశ్వాసానికి, మనం మార్కు 7:21లో చదివినటువంటి ఆ 13 దుర్గుణాలకి కేంద్రం ఏదండి? అక్కడి నుంచి బయటకు వస్తున్నాయి. బయటకు కేంద్రం పంపుతుంది. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏంటది? మాట్లాడలేదు మీరు. అమ్మా, కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏవి? కొన్ని డబ్బులు, కొన్ని కేంద్రం మనకి ఇవ్వాలి. ఏమంటే కొన్ని ఏం చేయాలి చెప్పండి? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి కొన్ని అన్ని మనకు ఉన్నా, కొన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ కేంద్రం మన యొక్క కొన్ని నిధులు మనకి విడుదల చేయాలి. చూడండి మీరు, ఇది కేంద్ర నిధుల చేత నిర్మించబడిన రహదారి అని ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం. అలాగే
మన హృదయం అనే కేంద్రంలోంచి కొన్ని నిధులు వస్తున్నాయి. తీసుకుందామా అంటారండి? తీసుకుంటారా? మరి ఏం చేయాలి? తిరస్కరిద్దాం, రిజెక్ట్ చేద్దాం. ఎందుకు? అవి భక్తికి అయ్యో అవోయ్ భక్తికి పనికి రావు. భక్తి కట్టొస్తున్నాయి, ప్రార్థన కట్టొస్తున్నాయి. ఏమిటి? దురాలోచన, జారత్వం, మత్సరం, దొంగతనం, వ్యభిచారం, కామ వికారం, మత్సరం, అవివేకం, అహంభావన, దేవదోషణ, ఇవన్నీ ఎక్కడించండి. కాబట్టి వాటిని మనం ఏం చేద్దాం చెప్పండి? స్వాగతం పలికి దండేసి స్వీకరిద్దామా? వాటిని విడిచిపెడదాం, వాటికి తిరస్కరిద్దాం, వాక్య కృపలో లోబడదాం. 3 విషయాలు. ఒకటి ఏంటి చెప్పండి? దేవుని వాక్యమును హృదయములో భద్రపరుచుకుందాం. 2 హృదయాన్నే భద్రం చేద్దాం, అన్నిటికంటే ముఖ్యంగా. 3 చెప్పండి. 3 మన దేహమును కూడా, ఈ దేహము ఇది అమ్మ ఎన్ని కోరికలు కోరుతుందో కదా. ఈ దేహం ఏమంటే కోరదా? మాట్లాడలేదు ఏంటండి? దీనికి ఎన్ని తగిలించమంటదో ఏమండి? ఉన్నాయి సరిపోవు, దీనికి ఎన్ని పెట్టమంటదో. అవునా కదా? ఏమంటే ఎన్ని రాయమంటదో, ఎన్ని పూయమంటదో. అదా మాట్లాడరండి? ఎవరు మాట్లాడలేదు మీరు? మరి తగిలించేస్తున్నాం, మరి ఏం చేయమండి? అయ్యి బాబాయ్ ఎంత ఎట్టమంటదో, ఎన్ని కోరికలో. శరీరమా నేను నీకు రుణస్తులను కాను అన్నాడు పౌలు గారు. శరీరమా, శరీరమునకు లోబడడానికి నేను శరీరమునకు రుణస్తుడను. నా రుణం యేసయ్య చెల్లించేశాడు. మనం శరీరానికి రుణస్తులం కాదు. కాబట్టి మనలను మనం భద్రంగా కాపాడుకుంటూ, దేవుని మూలముగా పుట్టిన మనం భద్రంగా కాపాడుకుంటూ పరలోకం వెళ్ళే వరకు మనము కలిగిన దాన్ని, మనకున్న దాన్ని భద్రంగా కాపాడుకుంటూ ప్రభు కృపలో నమ్మకంగా సాగిపోతాం. ప్రభు కృపలో యథార్థంగా బ్రతుకుతాం. ప్రభు కృపలో ఆత్మీయ జీవితంలో యథార్థంగా బ్రతుకుతూ ప్రభు రాకడకై ముందుకు సాగిపోదాం. దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేయును గాక. తలలో వంచండి, వచ్చింది ప్రార్థన చేద్దాం. ఇప్పుడు నా ప్రియ స్నేహితులారా, వచ్చింది దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. ఈరోజు నువ్వేది పత్రం చేసుకోవాలో దేవుడు తన గ్రంథంలో నుంచి సూటిగా మనందరితో మాట్లాడాడు. ఈరోజు నువ్వు పత్రం చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి సోదరి సోదరుడా. ఒక 3 విషయాలు మాత్రమే మీకు జ్ఞాపకం చేశాను. చాలా ఉన్నాయి గ్రంథంలో. 1 దేవుని మాటలను పత్రం చేసుకుంటాం. 2వది హృదయమును పత్రం చేసుకుందాం. 3వది నిన్ను నీవే భద్రం చేసుకో. భద్రం కలిగిన వ్యక్తిగా బ్రతుకు. ప్రభు కృపలో నమ్మకంగా సాగిపో. దేవుడు మనలను, మన కుటుంబాలను వాక్య ప్రకారంగా నడిపించును గాక. తలలో వంచండి, వచ్చింది ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి నమ్మదగిన దేవా వందనాలు. మరొకసారి నీ పాసందుకు వచ్చాము. ఈ యొక్క పునరుద్ధాన దినపు ఆదివారపు ఆరాధనలో మేమందరం ఇలా చేరి నిన్ను స్తుతిస్తున్నాం. నాయన నువ్వు మాతో మాట్లాడు. పాటల ద్వారా మహిమ పొందు. ధ్యాన కీర్తనలో మాతో ఉన్నారు. ఈ సమయంలో నీ వాక్యాన్ని విన్నాం ప్రభా. నాయన మేమేమి భద్రం చేసుకోవాలో నీ వాక్యం ద్వారా నేర్పించి, నాయన నీవు భద్రము చేసుకోమన్న విషయాలు భద్రపరుచుకుని నమ్మకంగా బ్రతికే కృప మా అందరికీ దయచి విన్న ఈ మాటలు అందరిలో ఫలింపరిచి, అయ్యా ఇంతవరకు కాపాడిన దేవాయకును కాపాడమని, మరో ఆరాధనకు వెళ్తాం, ఆరాధన కూడా వాడుకోమని, నీ బలమైన కృప మాకిమ్మని, నీ హస్తపు నీడలో మమ్మల్ని దాయమని నీవే మమ్మల్ని స్థిరపరచు, భద్రపరిచి అద్భుతమైన కృప కనికర హస్తపు నీడలో మమ్మల్ని దాయమని మహిమ నీకు ఆరోపిస్తుంది. ఈ మాటలందరిలో అందరి హృదయాలలో
నింపి బలపరిచి సహాయం చేయమని యేసయ్య ఘనమైన నామములో మిక్కిలి వినయముగా వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము. ఆమేన్. ప్రభు కృప మనందరికీ తోడై సదాకాలం మనల్ని నడిపించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.